శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాఘమాసంలో దాదాపు 27 రోజులు పూర్తి చేసుకునేసి 28వ రోజు కూడా మనం మాఘ స్నానం ఆచరించుకున్నాము. ఆ కథా వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. అంటే జన్మ మహర్షి గారు చెప్తున్నటువంటి విషయాన్ని మరలా మనం స్మరించుకుందాం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అన్నారు. సర్వవిధ పాపాలైనటువంటివి కూడా నామ సంకీర్తనం వల్ల పోతాయి. కనుక నామ సంకీర్తనం అనేది చాలా ప్రధానమండి అని మహర్షుల వారు చెప్తూ, చూడండి, ఆవిడ కోడలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఆవిడ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నారాయణ 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 అంటూ మోక్ష సంప్రాప్తి పొందింది ఆవిడ. ఇంతలో ఆ కుమారుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ భార్య వియోగాన్ని చూసుకొని చాలా బాధపడ్డాడు. ఆ గదిలోకి కోడలు గారు అత్తగారు వెళ్ళేపాటికి కోడలు చనిపోవడం చూసి ఆవిడ ఆనందపడలేదు, మనస్సు చలించిపోయింది. నేనేదో సాధిద్దామనుకుంటే కోడలు చనిపోయింది కదా అని చెప్పి తల బాదుకుంటూ పాపం తాను కూడా ఏడ్చేసింది. ఏడ్చేయడం వల్ల కుమారుడు చెప్పాడు కదా, అమ్మా నేను ఎంత చెప్పినా విన్నావా, నువ్వు వినలేదు కదా అని చెప్పేసి పాపం భార్య వియోగ సంస్కారాదులన్నీ జరిపించేసి ఇక తప్పదు అనుకునేసి ఆ తల్లిదండ్రులను వదిలేసి తాను తీర్థయాత్రలన్నీ చేస్తూ బయలుదేరాడు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు. నేను ఎంత పాపం చేస్తే కానీ ఈ విధమైనటువంటి నాకు పాపం అనేది కలిగింది కదా, ఎందుకంటే ఆ క్రూరురాలకు నేను జన్మించానంటే నాలో అక్కడే ఉన్నట్లయితే నేను కూడా క్రూరుణ్ణే అవుతాను తప్ప మరేమి లేదని చెప్పేసి ఆ బ్రాహ్మణోత్తముడు కుమారుడైనటువంటి వాడు బాధపడేసి వెళ్ళిపోయి తీర్థయాత్రలన్నీ చేస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. ఇక్కడ అత్తగారు మాత్రం చాలా రకాలుగా బాధపడిపోయేసి కృషించి చనిపోయారు. చనిపోయిన తర్వాత వీరికి నరకలోకానికి వెళ్ళారు. వీళ్ళు నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అనేక రకాలైనటువంటి చిత్రగుప్తుల వారు చూస్తారు కదా, చూసేసి వీరు చేసుకున్నటువంటి పాపపుణ్యం హిస్టరీ అంతా తీసేశారు. అనేక రకాలుగా పాపాలు అనుభవించారని చెప్పేసి వారిని రకరకాలుగా హింసించారు. చివరకు ఏమి చేశారు, ఇద్దరు కూడా ఒక సర్పాలుగా మారిపోయారు. మారిపోవడం చేత ఆ ఒక వటవృక్షము కింద సర్పులై ఇద్దరు కూడా ఉండురుగాక అని చెప్పేపాటికి ఆ పాము పుట్టలో ఉంటూ ఉన్నారు వాళ్ళు. ఇలా భార్యాభర్తలు ఆ పాముల్లాగా అయిపోయి నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంటూ ఉండగా ఒకరోజు ఓ మహర్షుల వారు బ్రాహ్మణోత్తముడు ఓ మహర్షి చక్కగా తీర్థయాత్రలన్నీ చేస్తూ ఓ చెట్టు కింద కూర్చునేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుండగా అక్కడ తన శిష్యులకు వేదబోధ చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తూ ఉన్నటువంటి ఆ వేదబోధ హితబోధ ఆ యొక్క మాఘపురాణము మాఘ స్నానము వైశిష్ట్యము అంతా కూడా చెప్పుతునేపాటికి అప్పుడు ఈ యొక్క సర్పాదులన్నీ కూడా విన్నాయి. ఆ మాఘపురాణ వైశిష్ట్యం వల్ల ఆ యొక్క బ్రాహ్మణోత్తములు చెప్పినటువంటి ఆ విషయాలు వింటున్నటువంటి తన శిష్యోత్తములు విన్నటువంటి విషయాలన్నీ కూడా విన్నాయి. విన్న తర్వాత కొంతకాలానికి అప్పుడు వాటి యొక్క శాపం అనేది నివృత్తి కలిగిపోయింది. అలా నివృత్తి కలగడం చేత అప్పుడు మాఘపురాణ వైశిష్ట్యం వినడం వల్ల, వేదఘోష వినడం వల్ల వారికి ఆ యొక్క శాప నివృత్తి కలిగి సంపూర్ణంగా వారు మరలి పూర్వపు రూపం ఎత్తేసేసి చక్కని విషయాన్ని ఆ యొక్క బ్రాహ్మణోత్తముని దగ్గరికి వచ్చేసి, అయ్యా మా యొక్క పూర్వపు రూపాన్ని మేము చేరుకున్నాము, మీ యొక్క వేదఘోషము అలాగే మాఘవైశిష్ట్యాన్ని వినడం వల్ల మేము ఇంతటి వారం అయ్యామయ్యా, కనుక
మమ్ములను తరించేటువంటి మార్గం ఏదైనా ఉన్నట్లయితే చెప్పండి అయ్యా అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు చెప్పారు కదా, ఒక స్త్రీని చంపడం అంటే బ్రహ్మహత్య పాపం చేసినతో సమానమమ్మా. కనుక మీరు అలాంటి పాప పరిహారం పోగొట్టుకోవాలంటే మీరు ప్రయాగకు వెళ్ళి 4 రోజుల పాటు ఉండి అక్కడ మీరు మాఘ స్నానం ఆచరించుకొని మాధవుణ్ణి దర్శించుకున్నట్లయితే మీకు ఆ యొక్క పాప పరిహారం అనేది పోతుందమ్మా అని చెప్పేపాటికి అప్పుడు వారు మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది మరలా భూలోకానికి విచ్చేసి ఆ ప్రయాగకు వెళ్ళి నడిచి వెళ్ళి ఆ ప్రయాగలో స్నానమాచరించుకుని ఆ 4 రోజుల తర్వాత కాశీలో ఉండి అక్కడే వారి యొక్క దేహాన్ని చాలించారు. ఇలా చూడండి, మాఘ స్నానము ఫలితం వల్ల, మాఘ వైశిష్ట్యం వినడం వల్ల ఎన్ని రకాల పాప పరిహారాన్ని పోగొడుతుందంటే ఒక స్నానం వలనే దాదాపుగా 80% పైగా మనకు పరిహారాలు అనేటువంటివి కలిగాయి అంటే మనం అనేక కథల ద్వారా చెప్పాము. దిలీప మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్పినటువంటి ఇలాంటివి అనేక కథలు చెప్పాం. గంధర్వ కన్యకల యొక్క విషయాన్ని ఇలాంటివి అనేక కథల ద్వారా కూడా తెలుసుకున్నాం. అంటే మాఘ స్నానం అనేటువంటిది అంత వైశిష్ట్యము. అందుగురించే ప్రతి ఒక్కరు కూడా చివరి 3 రోజులైనా మాఘ స్నానం ఆచరించుకోమని మనం ఇతఃపూర్వమే చెప్పాము. కథలోనే మొదలు చెప్పాము. మాఘశుద్ధ పాడ్యమి నుండి 5 రోజులైనా కనీసం చేయాలి స్నానము, లేదా మాఘశుద్ధ పాడ్యమి నుండి 3 రోజులు స్నానం ఆచరించి, లేదా పంచమి, సప్తమి, పౌర్ణిమ రోజు చివరి 3 రోజులైనా, ఇలా మొత్తము 12 రోజుల పాటైనా మాఘ స్నానము ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారికి సంపూర్ణంగా పాపాదులనేటువంటివి పోగొట్టడం జరుగుతుందయ్యా అని చెప్పి మనకు పద్మపురాణం ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని, నాకు తెలిసినటువంటి 4 విషయాలను మీ ముందు చెప్పడానికి ప్రయత్నం చేశాము. కనుక ప్రతి ఒక్కరు కూడా మాఘ స్నానం ఆచరించుకొని తమ తమ పాప పరిహారాలన్నీ కూడా పొందవలసిందిగా కోరుచున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.